మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం. పేజ్ నంబర్ 6 కొత్త నిబంధన 8 పేజ్ నంబర్ 8 కొత్త నిబంధన. అడుగునే తీయబడును, గదకుడే నీకు దొరుకును, తట్టునే నీకు తీయబడును. అడుగు ప్రతి వాడుకు పొందును, గదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పాము ఇచ్చునా? మీరు చెడ్డవారైనట్టు మీ పిల్లలకు మంచి ఈవులకి ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూడండి, యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రాత్రి మనము దేవుణ్ణి అడిగే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఎలా ఉండాలి? మనము అడిగే బిడ్డలుగా ఉండాలి. ఈ క్రైస్తవ జీవితంలో ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవునిలో నిలకడగా ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో నడుచుకోవాలి, దేవుని మాట ప్రకారంగా ఈ లోకంలో నేను బ్రతకాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన్ని నా హృదయంలో ప్రభువుగా విశ్వసించాలి, ఆయనకు లోబడాలి, ఆయన్ను ప్రేమించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన మాటలు గైకొనాలి అనే ఈ ఆశలన్నీ, ఈ కోరికలన్నీ, ఈ ఆజ్ఞలన్నీ, ఈ అన్ని క్రియలు మన క్రైస్తవ జీవితంలో నెరవేరాలంటే మనం 3 పనులు చేయాలి. ఈ క్రైస్తవ జీవితం మొత్తం ఆ 3 పనుల మీద ఆధారపడి ఉంది. ఆ 3 పనులు ఏంటంటే, మొట్టమొదటిది అడగటం. చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడగాలి? ప్రశ్న. దేవుణ్ణి ఏమడగాలి? ధనమా, ఆస్త, సంపద, ఐశ్వర్యమా, ఈ లోక ఆనందాల, ఈ లోక సుఖభోగాల? చూడండి, మన దేవుడు దేని మీద మనల్ని అడగమంటాడు? దేన్ని అడగమంటున్నాడు? దేని మీద మీరు దృష్టి ఉంచాలి? మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు, మీ మనసు దీని మీద ఉండకూడదు. దేని మీద? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 19. మైక్ లో చదవాలమ్మా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మన ప్రభువు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు దేన్ని అడగాలి? మీ దృష్టి, మీ ఫోకస్, మీ మనస్సు, మీ హృదయ ఆలోచనలు దేని మీద నిమగ్నం చేయాలి? దేని మీద ఉండాలి? నువ్వు దేన్ని అడగాలి? దేన్ని సంపాదించుకోవాలి? దేని కొరకు ప్రయాసపడాలి? దేన్ని వెదకాలి? దేని కొరకు నువ్వు తహతహలాడాలి లోకంలో అంటే చెప్తున్నాడు. ఏది కాదో, దేన్ని వెంబడించకూడదు, దేన్ని ఆశించకూడదు, దేన్ని జమ చేసుకోకూడదు ఈ లోకంలో చెప్తున్నాడు. ఏం జమ చేసుకోకూడదు అంట? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చూడండి, మన దేవుడు చదవద్దాం ఇప్పుడు, ఆగండి. మన దేవుడు మనకి ఏమని నేర్పిస్తున్నాడు? యేసు ప్రభు
చూడండి, ఈ మాట నా మాట కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈనాటి జనానికి, ఈనాటి మన ఆలోచనలకి పూర్తి వ్యతిరేకమైన పదం ఏంటంటే ధనమును కూర్చుకొనవద్దు అనే మాట మనకు చాలా వ్యతిరేకమైన మాట. కానీ మన దేవుడు మనకు చెప్తున్నాడంటే అందులో ఏమో దాగి ఉంది, అందులో ఏమో ధన్యత, అందులో ఏమో మేలు. చూడండి, ధనము కూర్చుకొనవద్దు. ధనము కూర్చుకుంటే 3 ప్రాబ్లంలు ఉన్నాయి. డబ్బు జమ చేసుకుంటే 3 ప్రాబ్లంలు ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లంల కింద చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును, దొంగలు కన్నుము వేసి దొంగలించెదరు. అయితే మన ప్రభు మనతో ఏమని చెప్తున్నాడంటే, డబ్బు గురించి, డబ్బు వెంట నీవు పరుగెట్టద్దు, ధనాన్ని కోరుకొనవద్దు. మరి దేన్ని కోరుకోవాలి? 20వ వచనం ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మనం దేన్ని కోరుకోవాలి? 28వ వచనం, 20వ వచనం చదవమ్మా. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది. పరలోకంలో డబ్బు ఏది? ఆలోచించండి. పరలోకంలో డబ్బు ఉంటుందా? యేసయ్య, దేవదూతులు వీళ్ళందరూ ఉండే చోట ధనం ఉంటుందా? ధనం ఉండదు. మరి ధనం అంటే ఏంటి? ధనం అంటే ఏంటంటే మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన, మన విధేయత, దేవుని పట్ల మనము లోబడే ఆ స్వభావము, దేవుని ప్రేమించే స్వభావము, దేవుని ప్రేమించి వెంబడించే స్వభావం. చూడండి, ఏది ధనం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేన్ని మనము కోరుకోవాలి, దేన్ని సంపాదించుకోవాలి? మత్తయి సువార్త 5:4, 5:3. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనల్ని, మన గురించి మనం ఎలా ఉండాలంట? దీనంగా ఉండాలి. దీనంగా అంటే నేను ఏమీ కాను, నేను ఏమీ లేను అని తను తాను తగ్గించుకొని, అయ్యా నీ ఎదుట నేను బూడిదను దుమ్మును దూరినై ఉన్నాను అని యోగులాగా నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర పరలోక రాజ్యంలో ధనం ఏంటంటే నన్ను నేను తగ్గించుకోవడం, నిన్ను నీవు ఆయన ఎదుట నేను పాపాత్ముడను, కేవలం పాపపు ఊహలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు కలిగిన మనుషులను, మట్టి మనుషులను అని మనల్ని మనము తగ్గించుకోవడమే ఒక ధనము. ఇంకో మాట చెప్తున్నాడు, 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు వారు. ఇదొక రకమైన ధన సంపద. మొదటి ధన సంపద నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎక్కడ? ప్రతి చోట, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, సమాజంలో, సంఘంలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఇదొక ధనం. రెండవది దుఃఖపడాలి, దుఃఖపడేవారు ధన్యులు. ఈరోజు మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు తగ్గించుకునే స్థితిలో ఉన్నారు? మనం తగ్గించుకుని కదా, ఆయన దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తను తాను తగ్గించుకున్నాడు. ఎవరు? సర్వోన్నతుడైన దేవుడైన మహిమా స్వరూపైన ప్రభు అయిన యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు తను తాను. మొదటి ధన సంపద ఏంటంటే మనల్ని మనం ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి కదా. లూకా సువార్త 18:8 చూడండి, ఆయనకి ఎవరంటే ఇష్టము చెప్తున్నాడు. లూకా సువార్త 18:8.
11, 18, 11 లూకా సువార్త 18, 11, 12. పరిసయ్యుడు నిలవబడి 10వ వచనం నుంచి చదువుకుందామమ్మా. 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకొనెను. ఇది ఎలాంటి ప్రార్థన అంటే వేషధారణతో కూడిన ప్రార్థన. ఇంకో రెండో ప్రార్థన, రెండో మనుష్యుడు సుంకరి చేసే ప్రార్థన. 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి. చూడండి ఎంత తగ్గించుకున్నాడంటే, చర్చిలో కూడా సన్నిధిలో కూడా రాకుండానే, సన్నిధిలో అడుగు పెట్టకుండానే సన్నిధి బయట తను తాను తగ్గించుకుని చర్చిలో అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాను, దేవుని సన్నిధిలో నిలవబడటానికి నేను పాత్రుడను కాను అని తను తాను బయటే కూర్చుని బయటే ఏడుస్తూ ప్రార్థిస్తూ తను తాను తగ్గించుకుంటున్న ప్రార్థన. ఇంకా రొమ్ము కొట్టుకొనొచ్చు, మందిరం బయట సన్నిధి బయట రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎలా తగ్గించుకుంటున్నాడు తను తాను. ఇంకా ఆకాశము వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక. ఎంత తగ్గింపు ఈ ప్రార్థనలో చూడండి. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి కోరికలు మనలో ఉండాలి. చూడండి ప్రభు ఏమని చెప్తున్నాడు. 14వ వచనం. పాపినైనా 13వ వచనం. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. మొదటి వ్యక్తి ప్రార్థన ఎలా ఉంది? నేను వాళ్ళ లేను, వీళ్ళ లేను, ఇలా లేను, అలా లేను, ఆమెలాగా లేను, ఇలా లేను. వేషధారణతో కూడిన భక్తి ప్రార్థన. మన దేవుడు అది కోరుకుంటాం లేదు. మన దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే తను తాను తగ్గించుకునే ఆ ధనము కోరుకుంటున్నాడు. ఈ ప్రార్థన, ఈ ఇద్దరి మనుషుల్లో తను తాను ఎవడు తగ్గించుకున్నాడో యేసయ్య చెప్తున్నాడు చూడండి. ఇతని కంటే దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఇది దేవుని రూల్, ఇది దేవుని మాట, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని కండిషన్ ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకుంటే, నిన్ను గణపరిచేవాడిని, నిన్ను హెచ్చించేవాడిని దేవుని సన్నిధిలో నేను. ఎంత తగ్గించుకోవాలి? చర్చిలో దేవుని సన్నిధిలో అడుగు పెట్టేంత స్థితి నాది కాదు అని మనల్ని మనం తగ్గించుకునే, అది దేవుడు మెచ్చుకునే మన దగ్గర ధనం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకునే ఒక ధనం. దుఃఖపడుతున్నాడు, దుఃఖపడవారు ధన్యులు. ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకు అయినను ధైర్యము చాలక దుఃఖపడుతున్నాడు. అప్పుడు ధన్యత పొందాడు. ఎక్కడ? ఏడుస్తున్నాడు. అందుకని దుఃఖపడువారు ధన్యులు. ఆత్మ విషయమై దీనంగా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయం, తన ఆత్మ గురించి, తన్ను గురించి తాను, నేను నీచుడను, దుర్మార్గుడను, నికృష్టును, నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించుటకు నేను అర్హుడను కాదు. ఇది మన దేవునికి నచ్చే ధనం మన దగ్గర. ఇంకా ముందుకెళ్దాం చూడండి. ఇంకా మనము ముందుకెళ్దాం. మనము ఏం అడగకూడదు, ఏమి అడిగితే పొందుకుంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం.
మీరు పేజ్ నంబర్ 212 మీరు యుద్ధములను పోరాటములను రెండవ వచనం అమ్మ. మీరు ఆశించుతున్నారు కానీ మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, నచ్చపడుదురు కానీ సంపాదించుకొనలేరు. మీరు సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. చూడండి మా ఆ చిన్న పాప కూర్చుని పెట్టమ్మా, కూర్చుని పెట్టండి. ఆ పాప కూర్చుని పెట్టండి అమ్మ, తీసుకోమ్మా. ఆ పాప తిరగలాడుతుంటే నాకు ఆ పాప మీద దృష్టి పోతుంది. పెట్టుకోమ్మా, వాళ్ళు పెట్టు. చూడండి, మన దేవుణ్ణి మనము ఏమని చూడండి, బాగా గమనించండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీ దేవుణ్ణి మీరు అడుగులేనందుకు మీరు పొందలేక పోవచ్చున్నారు. ఈరోజు దేవుణ్ణి ఎంతమంది ఏమి అడిగారు చెప్పండి ఒకసారి, అందరూ చేయలేదండి. ఎవరెవరు దేవుణ్ణి అడిగే సిచ్యువేషన్లో ఉన్నారు? అయ్యా నాకు నీ ప్రేమ కావాలి, నీ రక్షణ కావాలి, నిత్య జీవం కావాలి, నీ మార్గంలో నడవాలి, నీ ఆజ్ఞలు పాటించాలి, నీకు విధేయత చూపించాలి. ఇలా ఎంతమంది మీరు అడిగారు, అడగాలనుకుంటున్నారు? అడిగారా ఎవరైనా? చేయలెత్తి చూపించండి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, రక్షణ కావాలి, నా కొడుకు రక్షణ పొందాలి, నా భార్య రక్షణ పొందాలి, నా భర్త రక్షణ పొందాలి, నా పిల్లలు రక్షణ పొందాలి, దేవునిలో ఉండాలి, వాళ్ళు రేపొద్దున చనిపోతే నిత్య రాజ్యంలో దేవుని సముఖంలో ఉండాలి అని ఎంతమంది అడుగుతున్నారు? నిన్ను గురించి నువ్వు ఏ రోజైనా అడిగావా? అయ్యా నన్ను రక్షించు, నన్ను క్షమించు, నాకు నీతో సంబంధం లేదు, నేను నీ బిడ్డగా లేని లోకంలో. ఇలా ఎవరు అడిగారు? మీరు అడగలేదు కాబట్టి పొందలేక పోవుచున్నారు. చూడండి, మనము 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక నీకేమీ దొరకదు, దొరకలేదు, దొరుకుటలేదు. మనము దేవుని అడగలేకున్నందు వలన ఈరోజు మనము దేవుని రక్షణ పొందలేకపోతున్నాం. దేవునితో సంబంధము మనకి ఎందుకు లేదంటే దేవుని మనము నోరు తెరిచి అన్నాడు అడగలేదు. ఏ రోజైనా అన్నం తినేటప్పుడు కూర్చుని ఆలోచించావా? ఏంటి లోకం ఏంటి, ఈ జీవితం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ నా ప్రాణము పోతే, నా ఊపిరి ఆగిపోతే, నా గుండె ఆగిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని ఏ రోజైనా అడిగారా? చూడండి, నేను దేవుణ్ణి 2018లో అడిగినందు వలనే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. దేవుణ్ణి అడిగానయ్యా, పాపినైన నన్ను రక్షించి కరుణించి కాపాడి నీ బిడ్డగా నిలబెట్టుకోమని ఆయన దగ్గర క్షమాపణ పొందాను, అడిగాను. ఆయన సన్నిధిలో నన్ను నేను తగ్గించుకున్నాను, ఆత్మ విషయమై దీనున్నయ్యాను, దుఃఖపడ్డాను. మరి మీరు ఎప్పుడైనా దుఃఖపడ్డారా? నువ్వు చేసిన కార్యాల గురించి, నీ గురించి, నీ కార్యాల గురించి, నీ బ్రతుకు గురించి, నా బ్రతుకు ఏంటి ఇలా ఉంది, నా మనసు ఏంటి ఇలా ఉంది, నా ఆలోచనలు ఏంటి ఇలా ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా నా ఆలోచనలు పరిగెడుతున్నాయి, దేవునికి వ్యతిరేకంగా నా అడుగులు పరిగెడుతున్నాయి, దేవునికి వ్యతిరేకంగా నా ఊహలు, నా తలంపులు, నా కోరికలు పరిగెడుతున్నాయని దేవుణ్ణి ఏ రోజైనా గోజాడామా? అయ్యా నా బ్రతికేంటి, నా మనసు ఏంటి నీకు వ్యతిరేకంగా ఉంది అని అడిగామా? అన్ని అడిగే దాంట్లో ఉన్నాయి. అడగలేదు కాబట్టి మీరు పొందలేకపోతున్నారు. రక్షణ ఎందుకు దొరకడం లేదు మనకంటే మీరు అడగటం లేదు.
రక్షణలో ఏముంటది, దేవునిలో ఏముంటది? మన లెక్క ఎట్లా అంటే దేవునిలో ఏముంటది, దేవుని దగ్గర ఏముంటది? అందుకనే రుచి చూచి ఎరిగిందిని యెహోవా ఉత్తముడు అని. ఆయన రుచి, ఆయన ప్రేమని హృదయానికి అంటుకుంటే చనిపోయేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. ఆయన ప్రేమ ఇక్కడ కూర్చున్న పురుషులు స్త్రీలు అందరికీ అంటుకుంటే, మనము ప్లంబర్ పైపులు చేస్తాం కదా సొల్యూషన్, ఎంత గట్టిగా అంటుకుంటుందో అది దేవుని ప్రేమ. అలాగ మన హృదయానికి అత్తుకుంటే చచ్చిపోయేంత వరకు మనల్ని వదిలిపెట్టదు దేవుని ప్రేమ. నువ్వు అడుగు జారి తప్పుడు అడుగు వేసినా మరలా దేవుని ప్రేమ, నా కుమారుడా నా యొద్దకు రా అని ఆకర్షిస్తుంది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ అడగాలి, ఆ దేవుని రక్షణ అడగాలి, ఆయన నిత్య జీవాన్ని మనం వెదకాలి. చూడండి, వాట్ షుడ్ వి ఆస్క్? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు ఏం అడగమంటున్నాడు? మనం ఏం అడగాలి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవులుగా? 6వ వచనం, దేని కొరకు మనం ప్రయాసపడాలి? 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి, దేవుని నీతి, దేవుని రక్షణ మనకు ఆకలి, దేవుడనే ఆకలి కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, కృష్ణ కొరుచున్నది. నీతి కొరకు ఆకలి, దేవుని కొరకు ఆకలి. ఈ ఆకలి మనలో లేకుంటే ఆ రక్షణ, ఆ దేవుడు అనేవాడు మనకు దొరకడు. మరి మనం ఏమని అడగాలి? అయ్యా నువ్వంటే నాకు ఆకలి, నీతిగా బ్రతకాలనే ఆకలి, నీ యందు భయభక్తులతో బ్రతకాలనే ఆకలి నాలో పుట్టించు, నాలో రగిలించు, నాలో మంట మండించు అని మొరపెట్టాలి, అడగాలి. ఈరోజు ఎంతమంది అడుగుతారు చెప్పండి? మాటలు విన్న తర్వాత అడుగుతారా? ఎవరేమన్నారు? దేవుణ్ణి అడుగుతారా లేదా? అడిగేవారు చేయలేదండి. ఏమని అడుగుతారు? దేవుని అంటే నాకు ఆకలి తప్పులు కలగజేయి, దేవుడు అంటే నాకు రక్షణ, దేవుని రక్షణ నాకు కలగజేయాలి. దేవుని మనము అడగాలి. రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ వస్తే నాకు 30 సంవత్సరాలు గతించిపోతున్నాయి. చూడండి ఎంత ఈజీగా. అసలు నాకు నమ్మకం కలగడం లేదు నేను 30 సంవత్సరాల వయసు గల వాడినయ్యా అంటే. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయేవంటే మన జీవితాలు. గడ్డి ఎండిపోవు, నువ్వు రాలువు కదా. నీ ప్రాణం ఉన్నప్పుడే యెహోవాను తెలుసుకోవాలి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మానవ కోటికి ఇదే విధి, యెహోవాను వెదకాలి. 20వ వచనం, మత్తయి సువార్త 5:20 చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో చెప్తున్నాను. అంటే మన దేవుడు ఏమని కోరుతున్నాడంటే, యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళు బయట ఆచారాలు, బయట కాళ్ళు కడుక్కోవటం, విశ్రాంతి దినాన్ని పాటించడం, బోధించడం, ప్రార్థించడం, పైకి భక్తి గల వారు వలె ఉన్నారు, కానీ లోపల దేవుని నీతి, క్రీస్తు ఇచ్చే నీతి వారిలో లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వారిలాగా ఉండొద్దు. వారి నీతి కంటే, వారి భక్తి కంటే నీ భక్తి ఎక్కువై ఉండాలి. చూడండి, మనం ఏం అడగకూడదు ఇంకా చెప్తున్నాడు ఆయన. మనం ఏం అడగకూడదు అంటే, నేను ఆల్రెడీ మీకు చూపించిన 5:21, 5:20, 6:20.
పరలోకమందు మీ ధనము కూర్చుకోండి. ఆ, అతడు చెమటైనను దుంపైనను దాన్ని తినవేయుడు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. చూడండి, మన హృదయం దేని మీద ఉండాలి? దేవుని వెతికే దాంట్లో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మరలా చెప్తున్నాడు. ఆ ఇంకా చూద్దాం, కింద చూద్దాం. మీరు 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. కాబట్టి మన ఆ, మీరు ఆయన రాజ్యము రీతిని మొదట వెదకుడి. ఇప్పుడు అడగటం అయిపోయింది. ఇప్పుడు వెతకడం. దేన్ని వెతకాలి మన లోకంలో క్రైస్తవులుగా అంటే? కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి అనుగ్రహింపబడతాయి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే. చూడండి, మనం దేని గురించి అయితే చింతిస్తున్నామో, దేని గురించి అయితే ప్రతిరోజు ప్రాకులాడుతున్నామో వాటి గురించి మాట్లాడుతున్నాడు. 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ ప్రాణము కూర్చి అయినను, అని మీ దేహము కూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చూడండి, మనము దేవుని నీతిని వెతుకుతుంటే మనము ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, వీటన్నిటిని మనకి ఇచ్చే పని ఎవరు తీసుకుంటున్నారంట? పరలోకమందున్న దేవుడు. అయితే మనం ఏ పనిలో ఉండాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని అడిగే వారిగా, వెతికే వారిగా మనము ఉండాలి. ఆయన నీతిని వెతికితే, ఆయన రాజ్యాన్ని వెతికితేనే ఆయనతో పాటు యుగ యుగాలు ఆయన సన్నిధిలో మనము ఉంటాము. లేకపోతే ఆయన సన్నిధిలో మనకు చోటే ఉండదు. అసలు మన ప్రజలు, మన చర్చిలో ఉండే ప్రజలు ఆయన నీతి, ఆయన్ను వెతకడం లేదు. దేవుని వెతికేవారు ఎందరు ఉన్నారంటే మీరు ఎంతమంది చేయదు చూపించగలరు చెప్పండి. ఎంత సీరియస్గా ఉండాలి. చూడండి, ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. నేడు ఇక్కడ, రేపు ఎక్కడో తెలియని పయనము మానవ. ఎక్కడ ఆగునో, ఎప్పుడు పోవునో ఎవరికి తెలియదు. మరి దేవుని వెతికే బిడ్డగా ఉంటావా? ఆ రోజు పొట్టి చెక్కయ్య చెట్టు ఎక్కి యేసయ్యను వెతికాడు, ఆయన చూడాలి. అప్పుడు చెక్కయ్య నువ్వు కిందకి దిగిరా, తను వెతికేవారిని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించెదరు. ఇర్మీయా గ్రంథము 29:13. వెతకాలి. దేన్ని వెతకాలి? ఇర్మీయా గ్రంథము 29. పేజ్ నంబర్ 652. మీరు నన్ను వెతికి ఎడల, పేజ్ నంబర్ 652, పాత నిబంధన 652 పాత నిబంధన చదువు. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నన్ను వెతికి ఎడల, 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయు వత్తురే అని నేను మీ మనవి మీకు చెప్పాను. ఫస్ట్ మనం ఏ పనిలో ఉండాలంటే అడిగే పనిలో ఉండాలి. మనకు రోజు నీళ్ళు అవసరము, రోజు వస్త్రం అవసరము, రోజు స్నానం అవసరము, రోజు గాలి అవసరము, నిత్య అవసరం. మనము దేవుణ్ణి అడగటం అనేది నిత్య అవసరం. అందుకనే మీరు నన్ను అడిగిన ఎడల, మీరు నాకు మొరపెట్టిన ఎడల, ప్రార్థన అంటే అడగటం. అడుగు ప్రతివాడు పొందును, వెదుగు ప్రతి వానికి దొరుకును.
దేన్ని వెదకాలి? ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనం, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. 14వ వచనం, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే 14వ వచనం, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి తను తాను దేవుడు బయలుపరుచుకుంటాడు, తను తాను దేవుడు చూపించుకుంటాడు. ఈరోజు నీకు దేవుడు కనపడాలంటే, దేవుడు దొరకాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీవు ఆయన్ని వెతకాలి. వెతికే పనిలో ఉందామా చెప్పండి. ఉన్నారా వెతికే పనిలో? దేవుణ్ణి వెతకాలి. సమస్తను పక్కన పెట్టి ఆయన్ని వెతకాలి. అంటే పనికి వెళ్ళకూడదని కాదు, నీ కుటుంబ ధర్మాలు, భార్య భర్తల ధర్మాలు జరిగించకూడదని కాదు. అన్నీ ఉన్నా ఆయన్ను వెతుకుతూ ఉండాలి. నీ పనిలో వెతకాలి, నీ ఉద్యోగంలో ఆయన వెతకాలి, ఆయన స్మరిస్తూ ఉండాలి, ఆయన స్మరిస్తూ పని చేయాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ రాజు సైన్యంలో సైన్యాధిపతులుగా మంత్రులుగా ఉండి అన్య దేవతలు పూజించే అన్య రాజు, ఆ బబులోను నెబుకద్నెజర్ రాజు, వాళ్ళతో పాటు ఉంటూ అన్న రాజ్యంలో ఉంటూ కూడా దేవుని వెతుకుతూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని అడుగుతూ, దేవుని మహిమ కోసం, దేవుని నామ ఘనత కోసం చావుకు తెవిచ్చి వాళ్ళు నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి చనిపోయారు ఈ లోకంలో. మరి మనం వెతుకుతున్నామా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన్ని? అందుకనే చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు అనుకుంటా. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 180 కొత్త నిబంధన, పేజ్ నంబర్ 183. మనము దేన్ని వెతకాలో ప్రభువు చెప్తున్నాడు అపోస్తుడైన పౌలు ద్వారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున. 2వ వచనంలో, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన దేని మీద కూడా మనస్సు పెట్టుకోవద్దు. నువ్వు క్రీస్తుతో పాటు లేపబడిన వాడవైతే, మనము క్రైస్తవులం అయితే, మనము నిజమైన క్రైస్తవులం అయితే పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాడు ఎవడంటే క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆయన వెతకాలి. చూడండి, మనకు చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఇది. ఆయన వెతకడం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి, ఎవరికి వారు త్యాగం చేసుకోవాలి. మన ఆశలు, మన కోరికలు, మన తలంపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన ఊహలు అన్ని ఆయన సన్నిధిలో చంపేసుకొని ఆయన్ను వెతకాలి. ఆయన దగ్గర అంగీకరించబడాలి, ఆయనకు లోపడాలి, ఆయన బిడ్డగా మారాలి అని మనము త్యాగం చేసుకొని ఆయన వెతకాలి. అప్పుడు ఆయన మనకు లభిస్తాడు. అడుగుడే మీకు చూడండి ఆ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును. 7వ వచనం, ఆ వచనం తీయండమా ఒకసారి, అది చదువుకొని ముగించుకుందాం. 7వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త. అడుగుడి మీకు ఇవ్వబడును. దేన్ని అడగాలి? రక్షణ అడగాలి, మారు మనస్సు అడగాలి, దేవుని నీతిని అడగాలి, దేవుని రక్షణను మనం అడగాలి, దేవుని దగ్గర క్షమాపణ మనము అడగాలి, నీ బిడ్డగా నన్ను చేర్చుకోయా అని అడగాలి. రెండోది
ఆయన వెదకాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి. చూడండి 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుణ్ణి అడిగే ప్రతి ఒక్కడు రక్షణ పొందుకుంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రజలారా, మీరందరూ పురుషులు స్త్రీలు జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మీరు అడిగే మనుషులుగా ఉంటే రక్షణ అనేది ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. ఎప్పుడు? అడుగు ప్రతి వాడు పొందును. అడిగితే నువ్వు పొందుకుంటావు. 2వ లైన్, వెదకుడి మీకు దొరుకును. దేవుని నీతి, దేవుడు, దేవుని రాజ్యము వెతికితే నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడు సెలవిచ్చిన వాక్కు, వాగ్దానం పూర్ణ మనసుతో మీరు నన్ను వెతికిన యెడల మీరు నన్ను కనుగొందురు. 3వ మాట, తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తట్టాలి. 3 పనులు: అడగటం, వెతకటం, తట్టటం. మనము అడుగుతూ ఉండాలి. మనం బ్రతికిన నాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉండాలి. మనం బ్రతికిన నాళ్ళు దేవుని తడుతూ ఉండాలి, గోజాడుతూ ఉండాలి, పాదాలు పట్టుకోనాలి, అయా స్తుతించాలి, ఆయనకు క్షమించమని అడగాలి, నన్ను బలపరచు, నడిపించు. ఇంకా అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు ఇవన్నీ రాబోతున్నాయి. వీటన్నిటిని ఎదుర్కొనుటకు, జయించుటకు, లోక ఆశలు, లోక కోరిక, లోక తలపు, లోక పోరాటాలు, కుటుంబ సమస్యలు, కుటుంబ బాధలు, నా వ్యాధులు, ఇవన్నిటిని జయించాలి, ఎదుర్కోవాలి, బలపడాలి అని ప్రభుని మోజాడాలి, తట్టాలి, వెదకాలి. ఇవన్నీ మన బాధ్యత. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సింపుల్ మాటలు. దేవుణ్ణి అడగాలి. మీకు ఏదైనా పొదుపై ఉన్న యెడల ఆయన అడగండి. ఆయన పక్షపాతం లేకుండా ఎవరిని గద్దింపుగా అందరికి ధారాళముగా దయచేవాడు. పక్షపాతం లేని అన్న తండ్రి. ప్రార్థన రాదా? దేవుని అడుగు. వాక్యం తెలీదా? దేవుని అడుగు. దేవునితో సంబంధం లేదా? దేవుని అడుగు. దేంట్లో అయినా పడిపోయావా, పాపంలో పడిపోయావా? దేవుని అడుగు. అయ్యా నన్ను లేచి, నన్ను లేవనెత్తుమని, నన్ను క్షమించమని, బలపరచమని. సింపుల్ గా మన నోటిలో ఉంది. ఏది ఉందంటే ఆయన అడిగి రక్షణ పొందుకునేది. మన నోటిలో పెట్టండి, జీవ మార్గము నాశన మార్గం ఎదుట ఉంచి ఉన్నాను, ఏది ఉత్తమమైనదో అది ఎన్నుకోవాలి. అడగండి. మన హృదయము, మన ఆలోచనలకి, మన మనస్సుకి దేవుని ప్రార్థించాలి, వెతకాలి అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మన మనసు ఈ లోకానికి ఎంత కనెక్ట్ అయిపోయిందంటే దేవుని దగ్గర మోకరించాలి, దేవుని అడగాలి అనే సమయము, ఆలోచన, ఊహ, తలంపు మన మనసుల నుండి సాతాను చంపేశాడు. అసలు మనము దినమల్లా బిజీగా ఉంటాం, కానీ దేవుని అడగం. దేవుని అడగాలి, మోకరించాలి, వెదకాలి, ప్రార్థించాలి, లోబడాలి. ఈ వెదకే బాధ్యత, అడిగే బాధ్యత, తట్టే బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ రోజు నుంచి గుర్తించుకోండి. అడగాలి, వెదకాలి, తట్టాలి. ఎవడైతే అడుగుతాడో, ఇక్కడ 9వ వచనం, 8వ వచనం చూడండి, అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇది దేవుని వాగ్దానం. ఈ మాట అబద్ధమైతే మనము ఈ బైబిల్ పేజీని చింపి పడేయాలి. అర్థమవుతుందా? ఈ మాట అబద్ధమైతే ఈ బైబిల్ పేజీని మనం చింపేయాలి. మనము 2 ఆప్షన్లు మనకి ఈ లోకంలో. చచ్చినట్టు ఆయనకు లోబడాలి, లేదా మనల్ని మనము ఆయనకు లోబడకుండా నాశనం అయిపోవాలి. 2 ఆప్షన్లు ఈ లోకంలో. చచ్చినట్టు బలవంతంగా ఆయన పాదాల దగ్గర పడాలి, లేకపోతే మనము సర్వనాశనం అయిపోతాం. అడగాలి, ఆయన వెతకాలి. ఆయన్ని వెతకకుంటే మనం దేన్నో వెతకలాడుతుంటాం. మన మనసు దేని వైపు పరిగెడుతుంటది. కాబట్టి నాశనం అయిపోతాం. ఆయన వెతకాలి. ఇది మనసు చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దావీదు తన మనసును పురుకొలుపుతుంటాడు. శ్రమల వలన, బాధల వలన, పాపాల వలన నా మనసు కృంగిపోయి దేవునికి దూరం అయిపోతుంటే, నా మనసా యెహోవాను సన్నిధించుము, నా మనసా యెహోవాను జ్ఞాపకం ఉంచుకో, ఆయన చేసిన మేలులో దేనిని మరవద్దు, నా అంతరంగంలో సమస్తము దేవుని స్తుతించు, దేవుని వెతుకు. తన మనసును పురుకొలుపుతూ ఉన్నాడు. మనం మన మనసుని
పురుగులతో ఉండాలి, ఆయన వెతకాలి, ఆయన అడగాలి. చూడండి, ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ బైబిల్లో సమాధానం ఉంది. మన జీవితంలో ఎన్ని కోట్ల ప్రశ్నలు, మానవ జాతి ప్రశ్నలు, మానవుల ప్రశ్నలు, ఎన్ని కోట్ల ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ బైబిల్లో సమాధానం ఉంది. ఈ బైబిల్లో సమాధానం లేకపోతే ఈ బైబిల్లో దేవుడు దేవుడే కాదు, ఈ బైబిల్లో దేవుడు నిజమైన దేవుడు కానే కాదు. మనందరి ప్రశ్నలకు ఈ బైబిల్లోనే సమాధానం, ప్రార్థనలోనే సమాధానం, అడగటంలోనే సమాధానము. అన్ని సమస్తము, నీ కుటుంబము, నీవు, నీ సమస్తము, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ చావు తర్వాత నీ జీవితము, భక్తి జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, సమస్తం ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇందులో జవాబు ఉంది. ఇందులో జవాబు లేకుంటే ఇది మనకు అనవసరం ఈ భూమిలో. కాబట్టి బీ సీరియస్. ఆయన వెతకాలి, ఆయన అడగాలి, ఆయన తడుతూ ఉండాలి. అప్పుడే మనము ఈ లోకంలో విజయాన్ని సాధించి ఆయన బిడ్డలుగా ఈ లోక రాజ్యంలో మనం నిలగాలి. దేవుని రాజ్యంలో మనము ఉండాలి. దేవుని కొద్ది మాట నీవిచ్చి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. అందరూ తల్లవచ్చండి. ఇమానుయేల్ అన్న ప్రార్థన చేస్తాడు. దయచేసి అందరూ తల్లవచ్చండి, ప్రార్థించుకుందాం.